కానీ విజయవాడలో అన్ని గొడవలు పడుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నా అని అంటే తెలుసా అసలు ఇంట్లో మా ఫాదర్ తెలుసు మా ఇంటికి లెటర్స్ కూడా వచ్చాయి. అవునా? మా ఫాదరు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్తే తప్పితే తెలుసుకోలేనంత ఇది కాదు, కానీ మనకి ఆస్తులు లేవు, మన చదువుల మీద బతుకుతున్నాం, నువ్వు చూసుకో అని అలా చెప్పారు. అంటే ఆల్మోస్ట్ మురళీమోహన్ గారి క్యారెక్టర్ మా ఫాదర్ క్యారెక్టర్. యా. ఎన్ని మీ ఇంజనీరింగ్ అయ్యేసరికి ఎన్ని బ్యాక్లాగ్లు ఉండేవి? చాలా ఉండేవి. కంప్లీట్ చేశారా? చేసాం, చాలా అత్యవసర మార్కులు. ఆ టైంలో ఇంజనీర్ జాబ్ చేయటం అనేది ఇంపాసిబుల్ అని తెలుసు ముందే. సార్ నాకు ఇంట్రెస్టెడ్ లేదు. బ్రాంచ్ అప్పుడు మీది? సివిల్. ఓకే. సో ఇప్పుడు నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే నేను ఆన్సర్ మన ఎగ్జామినేషన్లో ఆన్సర్ తెలిసిన రాసేవాడు కాదు. అంటే ఇంతకి 35 వచ్చేస్తా సరిపోతుందని చాలు, కాలేజ్ వదిలేసి బయటకు వచ్చేయాలి. అది అంటే 35 మార్కులు వస్తే డిగ్రీ వచ్చేస్తుంది. విజయవాడ వదిలేసి వచ్చారు అంతే. అప్పుడు విజయవాడలో అప్పటికే ఈ క్యాస్టిజం అది బాగా ఉండేదా? కాస్టిజం ఇప్పుడు ఉండేది కదండి, అదే నాకు ఆశ్చర్యం. నేను చదువుకున్న 5 years కాస్ట్ అనే మాట ఎప్పుడు అసలు వినలేదు. అది 100% ట్రూత్. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు చెప్తుంటాను. నేను గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్కి వెళ్ళి చదువుకుని పెరిగాను కదా. ఈ రోజు కూడా మాకు ఇప్పుడు హాస్టల్, డే స్కాలరు, లోకల్, నాన్ లోకల్ ఇలాంటివి ఉండి కానీ కాస్ట్ అని పేరేం లేదు. అసలు మాతో పాటే మున్సిపల్ చైర్మన్ కొడుకు, మాతో పాటే 2 థియేటర్ల ఓనర్ కొడుకు, ఇలా మాతో పాటే ఒక బ్యాట్లింగ్ కంపెనీ వాడు కొడుకు, వీళ్ళందరూ మాతో చదివారు. ఇప్పుడు ఆలోచిస్తే అవును వాడు క్యాస్ట్ అంటే ఇప్పుడు నాకు ఒక్కడ కాస్ట్ తెలియదు కాలేజ్లో. బట్ ఇప్పుడు వాళ్ళు చూస్తే అసలు ఫస్ట్ బేస్ మాట్లాడితే ఏ కాస్ట్ అంటారు, అదే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసలు ఆవేళ మాకు అది తెలిసేది కాదు, అలా ఉండేది. కానీ గొడవలు అన్నీ లోకల్ నాన్ లోకల్ ఉండేవా? లోకల్ నాన్ లోకల్ వీళ్ళు కూడా ఉండేవారు కదా. ఈ రంగా ఏ కాస్ట్ తెలీదు. ఇప్పుడు రంగా బ్యాచ్ వాళ్ళు ఎవరికో కొంతమందికి తెలుస్తారు, వాళ్ళకి వీళ్ళకి గొడవ అవుతుంది. హాస్టల్ మెడికల్ కాలేజ్ కూడా మా కాంపౌండ్లో ఉండేది, సిద్ధార్థ. ఎందుకంటే వాళ్ళ బిల్డింగ్స్ ఇంకా కడుతున్నారు, సో టెంపరీగా ఇక్కడ ఉండేవాడు. మెడికల్ కాలేజ్ అంతా డబ్బులు ఉన్నాడు. అంటే మేము 15,000 కడితే డొనేషన్, వాళ్ళకి ₹1,00,000 డొనేషన్ ఉండేది. సో ఆటోమేటిక్గా వాళ్ళ కార్లు మంచిగా అలాంటివి. మేమందరం పూర్ పీపుల్. అక్కడ అమ్మాయిలు ఎక్కువ మంది ఉండేది. బైక్ మెయింటైన్ చేసేవారు మీరు? బైక్ మెయింటైన్ చేసేవారు? నో వెహికల్. అందుకనే శివాలో సైకిల్ వాడారు. నాకు తెలిసి రాజగోపాల్ ఒకరికి ఉండేది వెహికల్. అవునా? యా.